వన్స్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆహారపు అలవాట్లో ఏమన్నా చేంజెస్ ఉండాలంటారా? అంటే మనకి సర్జరీ చేసుకున్న తర్వాత మెయిన్లీ కొంచెం మీట్ క్వాంటిటీ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. తర్వాత మన దగ్గర కొంచెం పికిల్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే స్టోరేజ్ లాంగ్ టర్మ్ అంటే రెడీగా తయారు చేసుకుని ఇమీడియట్గా వాడతాం, ప్రాబ్లం ఉండదు. కానీ 6 months కానీ ఎక్కువ స్టోర్ చేసుకు వాడతాం. కానీ లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ కానీ తింటాం, లేకపోతే మనకి మసాలా ఫుడ్స్ ఒకటి, తర్వాత కబాబ్స్ అని తింటాం, గ్రిల్డ్ ఫుడ్స్ అని తింటాం. అవన్నీ ఏమైతే ఎక్కువ బర్న్ చేసినప్పుడు దాంట్లో కార్సినోజన్స్ వస్తాయి. సో దాని ద్వారా క్యాన్సర్ మారే ఛాన్స్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఫుడ్స్ అని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. స్టోరేజ్ ఫుడ్స్ కూడా తగ్గించుకుని వాడాలి. నార్మల్గా క్యాన్సర్ అసలు రాకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలంటారు? మెయిన్లీ క్యాన్సర్ అనేది వచ్చేది మెయిన్లీ మన మోర్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్ కంటే ఎక్కువ మనకి స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, లేకపోతే మన యాక్టివిటీ లేకపోవటం మూలంగా ఈ కండిషన్స్ ద్వారా మనకి క్యాన్సర్ ఎక్కువ శాతం వస్తుంది. డైటరీ సంబంధించిన దాన్ని పోల్చుకుంటే ఓన్లీ పెద్దపే క్యాన్సర్లో లేకపోతే స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్లో మాత్రమే డైట్ రోల్ ఎక్కువ యాడ్ అవుతుంది. దాంట్లో ఎట్లా ఉండాలంటే మనం రెడ్ మీట్ అవాయిడ్ చేసుకోవటం, సాల్టెడ్ పికిల్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటా ఉంటే మనకి క్యాన్సర్ అంటే రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే. అండ్ సర్జరీ వచ్చేసి ఏ క్యాన్సర్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటారు? అంటే అన్ని సాలిడ్ ట్యూమర్స్లో అన్నిట్లో కూడా మెజారిటీ 80% ఆఫ్ క్యాన్సర్స్లో సర్జరీ రోల్ ఉంటుంది. వెదర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, మన పొట్టలో సంబంధించిన క్యాన్సర్ తీసుకున్నా, లేకపోతే ఛాతీలో థొరాసిక్ క్యాన్సర్స్ తీసుకున్నా, లేకపోతే ఓరల్ క్యావిటీ తీసుకున్నా, బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నా, ఏ క్యాన్సర్ అయినా కానీ సర్జరీ లేకుండా ఓన్లీ కీమోథెరపీ, రేడియేషన్ పైన ట్రీట్మెంట్ ఉండదు. కొన్ని రకాల్లో 3 ట్రీట్మెంట్, సర్జరీ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది. కొన్ని రకాల్లో సర్జరీ, రేడియేషన్ ఉంటుంది, కొన్ని రకాల్లో ఓన్లీ సర్జరీ ఉంటుంది. సర్జరీ కంప్లీట్గా అవాయిడ్ చేసే ట్యూమర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో చాలా మందికి కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ క్యాన్సర్ వస్తుందేమో అని చెప్పి. అదే మనకంటే క్యాన్సర్ అనేది ఒకసారి శరీరంలో వచ్చిన తర్వాత తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఎట్లా అంటే ఎర్లీ స్టేజ్ 1 ఉన్న వాళ్ళకి లేదా స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి క్యాన్సర్ తిరిగి వచ్చే శాతం టైం వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. అంటే మనకి ఎట్లా అంటే ఎవ్రీ క్యాన్సర్ ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత ప్రతి 2 years వాళ్ళని ఫస్ట్ 2 yearsలో ప్రతి 3 months వాళ్ళు రమ్మని చెప్తాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. 2 years అయిపోయిన తర్వాత నుంచి ఎవ్రీ 6 months వాళ్ళని ఫాలో అప్ రమ్మని చెప్తాం. అప్పుడు అంటే వాళ్ళు చూసి క్లినికల్గా ఏమైనా టెస్ట్ కావాలి, స్కాన్లు కావాలంటే చేపిస్తాం. అయిపోయిన తర్వాత దాంట్లో చూసుకుని ఏమైనా తిరిగి వచ్చే శాతం చూస్తాం. కానీ టైం వెళ్ళే కొద్దీ క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అట్లానే స్టేజ్ 3, స్టేజ్ 4లో డయాగ్నోస్ అయిన వాళ్ళకి మనకి క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ సర్జరీ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కానీ లేకపోతే ఇతర ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? సర్జరీ చేస్తాం మూలంగా ఏ కండిషన్, హెయిర్ ఫాల్ కానీ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. మోస్ట్లీ మనకి సర్జరీ చేస్తాం మూలంగా ఇనిషియల్గా 15 days ఆఫ్ టైం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్పితే మేజర్ కాంప్లికేషన్స్ సర్జరీ తరపు నుంచి మేజర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు.